హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీ సెంటర్ బాబు. ఈరోజు నేను మళ్ళీ ఇంకో వ్లాగ్తో వచ్చేసాను అనమాట. అదేంటి అంటే మా ఫస్ట్ ఫ్లై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీతో బూమ్ బూమ్ బూమ్రా. ఎస్, మనకి వీడియో స్టార్ట్ చేయగానే శుభశకునంగా బుమ్రా వచ్చాడు. వీరుడు ధీరుడు వరల్డ్ కప్ మ్యాచ్ని గెలిపించిన సూర్యుడు వచ్చేసాడు మన ఇండియా కోసం. యాక్చువల్లీ మ్యాచ్ గెలిపించింది స్కై అనుకోండి, బట్ స్టిల్ కావాల్సిన టైంలో కావాల్సిన వికెట్ని లాగింది మాత్రం బూమ్రా అనమాట. సో మనమైతే స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వే అంతా చూసేసి మేము ఎక్కడికో జర్నీ చేస్తున్నాం, దట్టు ఫ్లైట్లో అని. సో ఎంట్రన్స్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. క్యాబ్కి మాకు 460 రూపీస్ పడింది. 4 మెంబర్స్ ట్రావెల్ చేసాము ఫ్రమ్ ఎల్బీ నగర్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో బిఫోర్ డేనే నేను ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసేసాను అనమాట. ఇప్పుడు బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ డెస్క్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ ఈలోపే నాకు డిజిటల్గా కనిపించింది ఈయన ఎవరో గన్ తీసుకొని ఇక్కడ ఉన్నాడు, బాబాయ్ కాల్ చేస్తాడేమో ఏమన్నా అటు ఇటు జరిగితే. ఇలాంటి వాళ్ళని కాల్ చేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇది మరీ బాగుంది అబ్బా వాడు అలానే అంటాడు. కానీ సో మేము వెబ్ చెక్ ఇన్ నార్మల్ చెక్ ఇన్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ లగేజ్ పెట్టామన్నమాట. ఇక్కడ లగేజ్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా సరే సైడ్కి తీసి అక్కడ సబ్మిట్ చేసేయమంటున్నారు. సో లగేజ్ చెక్ ఇన్ కూడా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఫ్లైట్స్ చెక్ చేసుకున్నాం అనమాట. సో మన విజయవాడకు వెళ్ళాల్సిన ఫ్లైట్కి సంబంధించిన బస్సు వచ్చేసి 119 ప్లాట్ఫామ్లో ఆగుతుంది. సో మనం అక్కడికి వెళ్ళాలి. ఈలోపు నాకు ఫుల్ ఆకలిస్తుందని కేఎఫ్సి వైపు దారి మళ్ళించా అనమాట. యాక్చువల్లీ ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 9:10, బట్ ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అని అందరూ సజెస్ట్ చేశారు కదా అని 1.5 hour ముందు ఉండాలి కదా అని మేము 6కే బయలుదేరి 40 minutesలో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. నేను చెప్తూనే ఉన్నాను భయ్యా, ఇది ఎక్కడ నా మాట వింటది. సర్లేరా, ప్రతి దానికి నన్నే అంటావు. ఇంకా ఆ టైంలో ఫుల్ హంగ్రీ అసలు. అందుకే అక్కడ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ అంతా చూసిన తర్వాత నాకు కేఎఫ్సీలోనే కొంచెం బెటర్ అనిపించింది. సో 2 కాంబోస్ తీసుకున్నాం అనమాట. మమ్మీ డాడీకి ఒకటి అండ్ వంశీకి నాకు ఒకటి అని. అలా తినడం జస్ట్ కంప్లీట్ అయింది అంతే. ఇంకా అనౌన్స్మెంట్ వచ్చింది, విజయవాడే అనకుండా యువర్ బస్ హ్యాస్ అరైవ్డ్ అని చెప్పారు. మరి ఎందుకు నన్ను అంత ఓవర్ యాక్షన్ చేస్తావు. సో బస్సు వచ్చిందనమాట. బస్సు ఎక్కేసి రన్వే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. రన్వేలో ఉంది కదా ఫ్లైట్ దగ్గరికి అనమాట. రన్వేలో చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇన్ని ఫ్లైట్స్ని చూడడం లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట. అండ్ దగ్గరగా కూడా ఫ్లైట్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కేసాను అనమాట. యాక్చువల్లీ ఫ్లైట్ ఎక్కాలి అన్నది నా కోరిక ఏం కాదు, మమ్మీకి ఒక కోరిక ఫ్లైట్ ఎక్కాలి ఎప్పటికైనా అని. అది లాంగ్ జర్నీయే ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అసలు ఫ్లైట్ జర్నీ పడుతుందో లేదో అని నేను జస్ట్ లాంగ్ జర్నీ కాకుండా ఇలాంటి షార్ట్ జర్నీకి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యా అనమాట. నేనైతే చాలా అంటే చాలా భయంగా ఫీల్ అయ్యాను ఫ్లైట్ ఎక్కినప్పుడు. నాకు ఒక జెయింట్ వీల్ ఎక్కినట్లుంది. బట్ మిగిలిన వీళ్ళు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. బట్ నేను అంత ఎంజాయ్ చేయలేకపోయా భయం వలన. మనం రెగ్యులర్గా మూవీలో చూసే ఎయిర్ హోస్టెస్ని కూడా ఇప్పుడే చూసాను అనమాట నేను. అండ్ నాకు ఈ సీట్స్ని చూస్తుంటే వాల్వో బస్లో సీట్స్ లాగా అనిపించింది. అండ్ ఇలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అయితే చాలా అంటే చాలా భయం వేసింది నాకు. షేక్ అవుతున్నట్లు అనిపించింది ఫ్లైట్ అంతా. బట్ వన్స్ అది ఫ్లై అవ్వగానే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అండ్ నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. ఓకే, పైనుంచి కిందకి చూస్తున్నప్పుడు మనం కూడా ఫ్లై అయ్యాము, మనం కూడా ఫ్లైట్ ఎక్కాము అని ఆ ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది. కానీ సమ్వేర్ ఎక్కడో కొంచెం భయం ఉంది. ఆ టేక్ ఆఫ్ వలన నాకు అక్కడే కొంచెం హెడేక్ వచ్చినట్లు అనిపించి భయం వేసింది అనమాట. మమ్మీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ నేనైతే మొన్నటి వరకు క్లౌడ్స్ కిందనే ఫ్లైట్ వెళ్తుంది అనుకున్నా, కానీ ఈ ఫ్లైట్ క్లౌడ్స్ మీదనే వెళ్తుంది. నేను అనుకున్న ఆకాశం దగ్గరలో క్లౌడ్స్ ఉంటాయి, సో క్లౌడ్స్కి దగ్గరలో మనం వెళ్తామో ఫ్లైట్ ఎక్కితే అనుకున్నా. బట్ అలా కాదు, క్లౌడ్స్ మీదనే వెళ్ళామన్నమాట. నేను అది చూసి కూడా చాలా షాక్ అయ్యా. అండ్ ఎయిర్ హోస్టెస్ ఏమో సీట్ బెల్ట్ పెట్టుకోండి అలా అంటే అదేదో మూవీలో చెప్పినట్లు వచ్చి పెట్టకూడదు, రాకపోతే మీరు పెడతారా అని వంశీ ఎయిర్ హోస్టెస్ని చూసి అడుగుతున్నాడు. ఫ్లైట్లో పిచ్చి ఫన్నీ జోక్స్ అన్నీ వేసాడు. సో మేము వీడియోస్ తక్కువ క్యాప్చర్ చేసాము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మెయిన్గా ఎయిర్ హోస్టెస్తో వంశీ చేసిన ఫన్కి బాగా ఎంజాయ్ చేసాము. అప్పటికి మొబైల్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పక్కన పెట్టాము, బట్ వెంటనే ఓపెన్ చేసి వీడియో తీయడానికి కుదరలేదు. ఇలా టోటల్ జర్నీ వచ్చేసి నాకు 1 hour పట్టింది. 1 hour అయిన తర్వాత
ఇప్పుడే ల్యాండ్ అవుతున్నాము గన్నవరం ఎయిర్పోర్ట్లో. సో మేము ఇంతకీ చెప్పలేదు కదా, ట్రావెల్ చేసింది హైదరాబాద్ టు విజయవాడ అనమాట. ఐ మీన్ గన్నవరంకి. ఇంత తక్కువ జర్నీ నేనే కావాలని పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయము, మమ్మీకి కాదు. సో ఎలా ఉంటుందో ఏంటో, నేను జైంట్ వీల్కే భయపడతా కదా అని నేనే షార్ట్ జర్నీ పెట్టాను అనమాట. సో ల్యాండ్ అవుతున్నప్పుడు మాత్రం టేక్ ఆఫ్ అప్పుడు భయపడినంత నేను భయపడలేదు, చాలా నార్మల్గానే అనిపించింది. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఫుల్ రెయినింగ్. అగైన్ మళ్ళీ బస్సు వచ్చింది రన్వే మీదకి, మేము వెళ్ళిపోయాం అనమాట. ఎగ్జిట్ దగ్గర మళ్ళీ గన్నవరం నుంచి పొట్టిపాడు వెళ్ళాల్సింది ఈ బిట్టుగాడి బర్త్డేకి కాబట్టి. సో అక్కడికి వెళ్ళడానికి క్యాబ్స్ అడిగితే వాళ్ళు చెప్పారు చూడండి రేట్స్. అసలు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కే క్యాబ్ ప్రైస్ 460 అట్లా ఉండింది. బట్ విజయవాడలో దిగిన తర్వాత, ఐ మీన్ గన్నవరంలో దిగిన తర్వాత, గన్నవరం నుంచి పొట్టిపాడుకి మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో, దానికి 700, 800 అలా చెప్పారు ట్యాక్స్ ఛార్జెస్. మనం ఇవ్వాలి కానీ ఆస్తులు అడిగేస్తారు భయ్యా. అందుకే మేము ఆటోని చూస్ చేసుకున్నాం అనమాట. అసలు వాట్ నాట్ అన్నీ ఎక్కేసాము. ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత వెంటనే బస్సు వచ్చింది రన్వే మీదకి. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ మళ్ళీ పొట్టిపాడికి ఆటో ఎక్కాము. ఆటోలో వెళ్ళిన తర్వాత మళ్ళీ బిట్టుకి కేక్ తీసుకురావడం కోసం వంశీ నేను మళ్ళీ బైక్ మీద కూడా ఎక్కామన్నమాట. ఒక్క సైకిల్ తప్ప అన్నీ ఎక్కేసాము ఒక్క రోజులోనే. అది ఎలా అంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, బస్ వచ్చేసి అది 10 వీలర్, అండ్ ట్రైన్కి ఎన్ని వీల్స్ నాకు తెలియదు, నన్ను అడగండి. మళ్ళీ రిటర్న్ జర్నీ సేమ్ డే ఉండింది కదా, సేమ్ డే నైట్ ట్రైన్కి కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట. సో ట్రైన్ కూడా ఎక్కేసాము సేమ్ డే. ఇన్ని వెహికల్స్ వన్ డే, అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్నీ చాలా మంచిగా నేను ప్లాన్ చేసినట్లే అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీకి అసలు ఇది పెద్ద సర్ప్రైజ్. మమ్మీకి నేను అసలు చెప్పలేదు బర్త్డేకి వెళ్దాము అని. మమ్మీ అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారు, అండ్ బిట్టు కూడా సర్ప్రైజ్ అయ్యారు, వాడికి కూడా చెప్పలేదు మేము వస్తున్నామని. సో ఇది గైస్, ఇదనమాట మన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్. సో నెక్స్ట్ ట్రిప్స్ అండ్ ప్లాన్స్ ఏంటి అనే అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు బెస్టీ సెంటర్ రా బాబు. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇదంటి సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెస్టీ సెంటర్ రా బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.